సన్మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ ఒక గొప్ప ఆత్మను గురించి మాట్లాడుకోవడానికి మీరందరూ కలిశారు. అక్కడ నేను భౌతికంగా లేకపోయినా నా ఆత్మ కూడా ఆ మంచి ఆత్మను గురించి మీరందరూ 4 మంచి మాటలు చెప్తుంటే వింటూ ఉంటుంది. శేషగిరిరావు గారితో వైయక్తికంగా నాకు చాలా తక్కువ పరిచయం. పాడతా తీయగా ప్రారంభించినప్పటి నుంచి, పాడాలని ఉంది చేస్తున్నప్పటి నుంచి, మళ్ళీ పాడతా తీయగా చేస్తున్నప్పటి నుంచి మాకు మా బృందానికంతా కూడా చాలా 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 దగ్గర పడయ్యారు శేషగిరిరావు గారు. ఏ పాట ఎప్పుడు కావాలన్నా ఎక్కడి నుంచో సేకరించి తీసుకొచ్చి ఇచ్చేవారు. మంచి పాటలను ప్రజెంట్ చేయమనేవారు, మంచి పద్యాలను ప్రజెంట్ చేయమనేవారు, పిల్లల చేత పాడించమనేవారు. సంగీతం పట్ల, సాహిత్యం పట్ల చక్కటి అభిరుచి ఉన్న వ్యక్తి, మంచి రసపిపాసి, సహృదయుడు. చాలామంది ఈ రోజుల్లో ఎవరైనా ఒక సెలబ్రిటీ ఉంటే అతని భుజం మీద చేయి వేసి ఫోటో తీసుకుని పక్క రోజు ఏకవచన ప్రయోగం చేసి, వాడు నాకు తెలుసు, చిన్నప్పుడు చదువుకున్నాం, వాడు నేను కలిసి గోళీలు ఆడుకున్నామని అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకునే ఈ రోజుల్లో అతను కేవలం సంగీతానికి మాత్రమే మిత్రత్వాన్ని జోడించాడు, వేరే ఏమీ ఆశించలేదు. చివరిసారిగా నేను ఆయన చూసింది మైసూరులో ఈటీవీ వారి ద్వారా మరొక మిత్రుడు విష్ణువర్ధన్ చనిపోయినప్పుడు ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ మేము ఒక సంగీత కార్యక్రమం చేసినప్పుడు దాన్ని చూడడానికి వచ్చాడు. అప్పుడే కలుసుకున్నాను. శారీరకంగా కూడా అతనికి ఇబ్బందులున్నా మంచి కార్యక్రమం ఎక్కడ జరిగినా అక్కడికి వచ్చేవాడు. మా కార్యక్రమాలకు అన్నిటికీ కూడా దూరంగా ఉండి వెన్నుదన్నుగా ఉండేవాడు. ఇలాంటి సచ్చీలులు చాలా అరుదుగా దొరుకుతారు. ఆయన స్నేహశీలతను ముఖ్యంగా మా శాస్త్రి, రాంప్రసాద్ వీళ్ళందరూ బాగా ఆస్వాదించారు. అంతగా కాకపోయినా నేను దాన్ని బాగా అనుభవించిన వాడినే. నా ఐశ్వర్యం అంతా నా స్నేహితులని చాలా గొప్పగా చెప్పుకునేవాడిని నేను. ఇప్పటికీ కూడా నా ఐశ్వర్యం నా స్నేహితులే. కానీ వాళ్ళ ఒక మంచి స్నేహితుడిని పోగొట్టుకొని నేను బీదవాడిని అయ్యాను. అలాంటి మంచి స్నేహితుడు దొరకడానికి మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తాల్సి వస్తుందో. చాలా తక్కువ ప్రొఫైల్ మెయింటైన్ చేసేటటువంటి వ్యక్తి. ఎప్పుడూ పబ్లిసిటీ కోసమో ఫోటోగ్రాఫ్ల కోసమో వెంపర్లాడే వ్యక్తిత్వం కాదు ఆయనది. కేవలం తను రిటైర్ అయిన తర్వాత సంగీతానికి, సాహిత్యానికి తను తాను అంకితం చేసుకున్నటువంటి గొప్ప ఆత్మ. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు అతని లేమిని అధిగమించేటటువంటి శక్తిని భగవంతుడు ప్రసాదించాలని మనసారా ప్రార్థిస్తూ, భౌతికంగా శేషగిరిరావు గారు లేకపోయినా కూడా మా కార్యక్రమం జరుగుతున్నప్పుడల్లా ఆయన జ్ఞాపకం వస్తూనే ఉంటారు. ఓ మంచి పాట చిరంజీవులు పాడుతున్నప్పుడల్లా శేషగిరిరావు గారు కనపడుతూనే ఉంటారు. ఒక మంచి సాహిత్యాన్ని గురించి ఎవరైనా చక్కటి మాటలు చెప్తున్నప్పుడల్లా శేషగిరిరావు గుర్తుకొస్తూనే ఉంటారు. వాళ్ళు పరోక్షంగా మన సంస్కృతికి చేసినటువంటి సేవ గణనీయమైనది. వీళ్ళందరూ కూడా అన్సంగ్ సోల్జర్స్ అంటాం మనం. అలాంటి వ్యక్తిత్వం ఉన్న ఒక మహానుభావుడికి సజల నయనాలతో నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.